Hi everyone, Namaste. Na peru Shruthi and welcome back to my channel. ఈ వీడియోలో నేను నా వైట్ హెయిర్ ని ఎలా కవర్ చేసుకుంటానో చూపిస్తాను. యాక్చువల్ గా నాకు చాలా వైట్ హెయిర్ ఉంటుంది, బట్ నేను హెయిర్ డై యూస్ చేయను అన్లెస్ ఇట్ ఇస్ వెరీ ఎమర్జెన్సీ. నార్మల్ గా హెన్నా అండ్ ఇండిగో మాత్రమే యూస్ చేస్తాను. ఈ ప్రాసెస్ నాకు బాగా వర్క్ అవుతుంది. సో నేను ఆల్రెడీ షేర్ చేశాను, చాలా మందికి కూడా హెల్ప్ అయింది. బట్ ఇప్పటికీ కొంతమందికి హెల్ప్ అవ్వట్లేదు. అండ్ కొంతమందికి ఏంటంటే ఇండిగో పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు. సో ఇండియాలో దొరికే అంటే అమెజాన్లో నేను ఇండియా నుండి తెప్పించుకున్న ఇండిగో పౌడర్ ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తున్నాను. ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి. సో డెఫినెట్లీ ఈ ఇండిగో పౌడర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ చూడండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి, నాకు కనిపించినట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే చలికాలంలో హెన్నా పెట్టుకుంటే కొంచెం ఏంటంటే కోల్డ్ వచ్చేస్తుంది కదా, అండ్ సైనస్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో హెన్నా పెట్టుకుంటే ఒక 1 అవర్లో వాష్ చేసుకోండి, ఎక్కువసేపు పెట్టుకోకుండా. సో లేదంటే ఈ చలికాలం టైంలో హెన్నా ఒకవేళ మీకు సైనస్ ఉంటే మాత్రం డెఫినెట్గా హెన్నా అస్సలు మంచిది కాదు. నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, అందుకే నేను హెన్నా యూజ్ చేస్తున్నాను. బట్ ఒకవేళ మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ టైంలో హెన్నా యూజ్ చేయకపోవడమే బెటర్. ఇప్పుడైతే టీ డెకరేషన్ పెట్టుకొని హెన్నా మిక్స్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ హెన్నా మిక్స్ చేసుకోవడానికి నేను ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. అండ్ అందులో అరౌండ్ 2 కప్స్ టీ పౌడర్ తీసుకున్నాను. అండ్ టీ పౌడర్ మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. అండ్ ఎస్, మీరు కాఫీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డికాషన్ కావాలి మెయిన్లీ మనకి హెన్నాలో మిక్స్ చేసుకోవడానికి, అంతే. నేనైతే 3 రోజెస్ యూజ్ చేస్తున్నాను. అండ్ నేను తాజ్మహల్ కూడా యూజ్ చేశాను. సో అవే క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అందుకే చెప్తున్నాను. అండ్ మన టీ డికాషన్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను నుపూర్ హెన్నా యూజ్ చేస్తాను హెయిర్కి. సో నుపూర్ హెన్నా మీరు 9 హెర్బ్స్ ఉన్న నుపూర్ హెన్నా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ నుపూర్ హెన్నా ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. ఐ థింక్ ఇప్పుడు 9 హెర్బ్స్ నుపూర్ హెన్నా దొరకట్లేదు అనుకుంటా. సో నార్మల్ నుపూర్ హెన్నా వాడుతున్నాను నేను కూడా. అండ్ నుపూర్ హెన్నా ఒక్కటే వాడాలా అంటే నేను అదే వాడుతున్నాను కాబట్టి చెప్తున్నానండి. ఇంకా మంచి బ్రాండ్ ఉంటే అదైనా వాడుకోవచ్చు, బట్ నాకు దీంతో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి అదే చెప్తున్నా మీకు. సో టీ డికాషన్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. అండ్ హెన్నాలో బ్రింగ్రాజ్ పౌడర్, ఆమ్లా పౌడర్ ఇవి వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది హెన్నా ఫస్ట్ ప్యాక్ మనం హెయిర్ మొత్తం పెట్టేస్తాము. సో అది హెయిర్ కండిషనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ వేసుకోవచ్చు. మీరు ఏమైనా పౌడర్స్ మిక్స్ చేసుకోవాలంటే డెఫినెట్గా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ లేకపోతే 1 టీ స్పూన్ ఏదైనా ఆయిల్ వేసుకోండి. జస్ట్ దట్ హెయిర్ మరీ డ్రై అయిపోకుండా ఉంటుంది, అంతే. ఇప్పుడు నేను హెన్నా మిక్స్ చేసుకుంటున్నాను కదా, ఇది మిక్స్ చేసుకున్నాక అట్లీస్ట్ 6 to 8 hours అయితే మాత్రం వెయిట్ చేయాలి కలర్ రిలీజ్ అవ్వడానికి. సో డై రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది హెన్నాకి. సో స్ట్రైట్ అవే మీరు పెట్టుకుంటే అంత కలర్ రాదు. సో ఓవర్ నైట్ కానీ లేదంటే అట్లీస్ట్ 6 to 8 hours వెయిట్ చేసి కానీ మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. నేను యూజువల్గా నైట్ మిక్స్ చేసుకుంటాను, ముందు రోజు నైట్, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకుంటాను. సో ఆఫ్టర్ 6 hours ఇలా ఉంటుందన్నమాట, కలర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు హెన్నా మనం పెట్టుకోవడానికి రెడీగా ఉంది. సో ఇంకా ఎక్కువసేపు కూడా ఉంచవచ్చు, బట్ 6 to 8 hours అయితే సరిపోతుంది. సో నేనైతే ఇలా అయిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటాను. అండ్ హెన్నా అప్లై చేసుకునే ముందు హెయిర్కి ఆయిల్ పెట్టనండి, కలర్ కోసం పెడుతున్నాను కదా, అందుకు నేను ఆయిల్ పెట్టను. ఇది హెన్నా ప్యాక్ అప్లై చేసుకోక ముందు నా వైట్ హెయిర్ మీకు చూపిస్తున్నాను, కొంచెం క్లియర్గా అర్థమవుతుందని. కలరింగ్ అంటే ఎంత బాగా కవర్ చేస్తుంది ఈ ప్యాక్ అనేది మీకు తెలుస్తుంది కదా. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను హెన్నా ప్యాక్ మొత్తం అప్లై చేసేస్తాను. అండ్ హెన్నా ఎప్పుడు హెయిర్ మొత్తం అప్లై చేస్తాను, సో దట్ హెయిర్కి కండిషనింగ్ కూడా అవుతుంది. ఓన్లీ వైట్ హెయిర్స్కి మాత్రమే కాదు, మొత్తం అప్లై చేస్తాను. సో అరౌండ్ 1 hour అయితే వెయిట్ చేసి వాష్ చేస్తాను, ఎందుకంటే వింటర్ కదా. సో 1 hour మాత్రమే వెయిట్ చేస్తాను. సో ఆఫ్టర్ 1 hour వైట్ హెయిర్ అంతా ఇలా రెడ్ అయిపోతుంది అనమాట. సో మన ఫస్ట్ స్టెప్ అయితే
కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ యూజ్ చేయలేదండి, నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇండిగో ప్యాక్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇండిగో పౌడర్ ఎక్కడ దొరుకుతుందని చాలామంది అడుగుతున్నారు. సో అందుకోసం మాత్రమే నేను ఇండియాలో దొరికే ఇండిగో పౌడర్ ట్రై చేసి చెప్తున్నాను. ఇది నేను amazon.in కొనుక్కున్నాను. సో ఎవరు నాకు స్పాన్సర్ చేయలేదు అండ్ ఈ ప్రోడక్ట్ పంపించి రివ్యూ చెప్పమని అడగలేదు. అండ్ ఈ ప్రోడక్ట్ పైన క్లియర్గా మెన్షన్ చేశారు, లైక్ బ్లాక్ కలర్ కావాలంటే ఎలా యూజ్ చేయాలి అండ్ డార్క్ బ్రౌన్ కలర్ కావాలంటే ఎలా యూజ్ చేయాలి అని. అండ్ నేను బ్లాక్ కలర్ కోసం ఈ ఇండిగో పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది అండ్ హెయిర్ ఫాల్ అయితే అస్సలు కాలేదండి. నేను ముందు యూజ్ చేసే ఇండిగో పౌడర్ అయితే కొంచెమైనా హెయిర్ ఫాల్ ఉండేది, బట్ ఇది చాలా బాగుంది. అండ్ ఇది మిక్స్ చేయడం కూడా చాలా సింపుల్, జస్ట్ హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి అంతే. అండ్ ఇది మిక్స్ చేశాక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే హెన్నా ప్యాక్ అండ్ ఇండిగో ప్యాక్ ఒకే రోజు అప్లై చేసుకోవచ్చా అని. డెఫినెట్లీ చేసుకోవచ్చండి. ఫస్ట్ హెన్నా ప్యాక్ అప్లై చేసుకొని అది వాష్ చేశాక హెయిర్ ఆరిపోయిన తర్వాత ఇండిగో ప్యాక్ అప్లై చేసుకోండి. సో ఇండిగో పౌడర్ వైట్ హెయిర్స్కి అప్లై చేయాలి, అంటే మనకి ఆల్రెడీ రెడ్ అయిపోతుంది కదా హెన్నా ప్యాక్, ఆ హెయిర్స్కి మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే ఇండిగో పౌడర్ ఒక్కటే అప్లై చేసుకోవచ్చా అని. ఇక్కడ చూసారు కదా ఇండిగో పౌడర్ బ్లూ కలర్లో ఉంటుంది. సో మీరు హెన్నా యూజ్ చేయకుండా ఓన్లీ ఇండిగో ప్యాక్ యూజ్ చేస్తే వైట్ హెయిర్ అంతా బ్లూ అయిపోతుంది. సో అందుకోసం మీరు ఎప్పుడు ఇండిగో యూజ్ చేయాలన్నా హెన్నా మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి. నేను నా ఫైనల్ రిజల్ట్ చూపిస్తున్నాను 2 ప్యాక్స్ తర్వాత. అండ్ ఈ ప్యాక్ చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా చాలామంది నాకు ఇది వర్క్ అవ్వట్లేదు, నాకు వైట్ హెయిర్ బ్లాక్ అవ్వలేదు అంటున్నారు. నేను ఇది ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను అండ్ నాకు పనిచేస్తుంది. అండ్ ఒకవేళ నాకు పని చేయకపోతే ఇంత శ్రమ తీసుకొని ఇన్నిసార్లు నేను ప్యాక్ వేసుకోను కదా. సో ఐ డోంట్ నో ఇండిగో పౌడర్ క్వాలిటీ బాగాలేకపోతే మీకు అలా అవుతుందేమో, బట్ ఈ పర్టికులర్ మెథడ్ పని చేయకుండా ఉండదండి. ఈసారి ఇంకొక అంటే ఈ పర్టికులర్ ఇండిగో పౌడర్తో ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, కమెంట్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.